హలో అండి. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, అసలు ఈ పర్సన్ ఎవరైనా కావచ్చండి. మిమ్మల్ని ఎందుకు బ్లాక్‌లో పెట్టారు? అసలు మీకు ప్రాపర్‌గా ఏమి రీజన్ కూడా చెప్పకుండా మీకెందుకు దూరంగా ఉంటున్నారు? ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? అనేది ఈరోజు మన రీడింగ్ టాపిక్ అండి. అండ్ చాలామంది అడుగుతున్నారు నన్ను ఈ టాపిక్ పైన రీడింగ్ చెయ్యండి అని. సో, వాళ్ళందరి కోసము స్పెషల్‌గా ఈ వీడియో చేస్తున్నాను. సో, చూద్దాము. సో, ఈ రీడింగ్ అండి ఎలాంటి జెండర్ స్పెసిఫిక్ అలాంటిదేం లేదండి. మేల్ కానీ, ఫీమేల్ కానీ, మ్యారీడ్, అన్‌మ్యారీడ్, సో, ఎవరైనా చూడొచ్చు. ఓకే. ఇదొక టైమ్‌లెస్ రీడింగ్ అండి. ఇది ఎప్పుడు మీరు చూస్తారో అప్పటికి మీకు ఈ రీడింగ్ రెసొనేట్ అవుతుంది. అట్‌లీస్ట్ 30-40% కనుక రెసొనేట్ అయితేనే ఇది మీ రీడింగ్ అనుకోండి. ఓకే. ఫోర్స్‌ఫుల్‌గా ఏ మెసేజెస్ ఇది నాకేనేమో అని కనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయకండి. బికాజ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి. అండ్ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే టైటిల్‌లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. అండ్ స్క్రీన్ పైన కూడా నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. వీడియో పైన కూడా. సో, వాట్సాప్‌కి కాంటాక్ట్ అవ్వండి. పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్ అనేది ఫ్రీ కాదండి, పెయిడ్. పర్సనల్ రీడింగ్ పెయిడ్ అండి. అండ్ మీ పర్సన్ మీ లైఫ్‌లోకి మళ్ళీ తిరిగి రావాలి అన్నా కూడా, మేనిఫెస్టేషన్ చేయాలి అనుకున్నా కూడా మేనిఫెస్టేషన్స్ రెమెడీస్ అనేది కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా చార్జబుల్ అండి, ఫ్రీ కాదు. ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ మాత్రమే ఫ్రీ వీడియోస్. సో, కాబట్టి ఫ్రీ వీడియోస్ మీరు తీసుకుంటున్నారు కాబట్టి అట్‌లీస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఎంతవరకు రెసొనేట్ అవుతున్నాయి అని నాకు కింద కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దట్ వేరే వాళ్ళకి కూడా హ్యాపీగా తెలుస్తుంది మన రీడింగ్స్ ఎంత రెసొనేట్ అవుతున్నాయని. అండ్ నాకు కూడా మీరిచ్చే పాజిటివ్ రెస్పాన్స్, పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వల్ల నాకు కూడా ఒక మంచి మోటివేషన్‌లా ఉంటుంది. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ చేయడానికి. ఓకేనా? లైక్ చేయకపోతే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. కొత్తగా చూసే వాళ్ళకి నేను చెప్తున్నాను. సో, ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు? ఎందుకు బ్లాక్ చేశారు అసలు? ఈ వీడియో చూసేటప్పుడు అట్‌లీస్ట్ ఆ పర్సన్ నేమ్ 3 టైమ్స్ తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. సో, ఇది ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, లేకపోతే మీ క్లోజ్ పర్సన్స్ కానీ, స్పెషల్ పర్సన్స్ కానీ, రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్, సో, ఎవరైనా చూడొచ్చు. థర్డ్ పార్టీ ఇష్యూ ఉన్నవాళ్ళు కానీ, అదర్ రిలేషన్‌షిప్స్ కానీ, సో, ఎవరైనా చూడొచ్చు. 10 of swords, 10 of swords, ace of swords, 9 of wands, ace of pentacles, 5 of pentacles, the empress, king of cups, the hierophant. సో, ఎందుకు ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశారు అంటే, అసలు వాళ్ళు ఇక్కడ చూడండి 7 ఆఫ్ స్వర్డ్స్, మిమ్మల్ని మోసం చేశారు వాళ్ళు. ఓకే. వాళ్ళేదో జస్ట్ టైం పాస్ కోసము, అంటే ఒకళ్ళతో లవ్ చేస్తేనో, ఒకళ్ళతో ఉంటేనో ఎలా అనిపిస్తుంది అది తెలుసుకోవాలని వీళ్ళకి ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ. అంటే మనల్ని ఒక పర్సన్ ఇష్టపడతారా లేదా అనే అనే దాంతో వీళ్ళు ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మిమ్మల్ని చీట్ చేశారు ఈ పర్సన్. అంటే మోసం చేసి, మాయ మాటలు చెప్పి, లేని ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడి, అంటే దొంగ ప్రేమ అంటారు కదా! చాలా ఎఫెక్షనేట్ మాటలు, చాలా ప్రేమగా మాట్లాడి, మీతో అంటే
వాళ్ళ అవసరం కోసం మీతో మాట్లాడి, మీతో కాల్స్ గంటలు గంటలు మాట్లాడి, ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అసలు యాక్చువల్లీ చెప్పాలి అంటే, ఇలా బ్లాక్ చేశారు అంటే, ఇలా అవాయిడ్ చేస్తున్నారు అంటే, అది ఏదో ఒక్కసారి జరిగింది. మేబీ మీ ఇద్దరికి మధ్య గొడవలొచ్చాయి, డిస్టర్బెన్సెస్ ఉంది అనుకుంటే వెంటనే అన్‌బ్లాక్ చేస్తారు. అంటే కోపం తగ్గగానే వాళ్ళు మీకు అన్‌బ్లాక్ చేస్తారు. కోపం తగ్గినా కూడా అన్‌బ్లాక్ చేయలేదు. వాళ్ళకి మీకు అవాయిడ్ చేస్తున్నారు. ఇలా బ్లాకు, అన్‌బ్లాక్ చేస్తున్నారంటే వాళ్ళకసలు మీతో ఉండడం అనేదే ఇష్టం లేదు అని అర్థం. మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారంటే వాళ్ళకి ఎక్కడో మీరంటే ఇష్టం లేదు. మేబీ ఏదో మెకానికల్‌గా ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఏదో మెకానికల్‌గా ఉండొచ్చేమో గానీ, బికాస్ దే ఆర్ నాట్ వాళ్ళ ఇంట్రెస్ట్ అయితే మీతో ఉండట్లేదు. అంటే మీరు వాళ్ళు బ్లాక్ చేసి ఎళ్ళగానే మీరెంత బాధపడతారు, మీరెంత ఫీల్ అవుతారు అని ఆ పర్సన్‌కి తెలిసుంటే గనక వాళ్ళు ఇలా బిహేవ్ చేయరు కదా! మీ ఎమోషన్స్ అనేది వాళ్ళు అర్థం చేసుకునే టైప్ కాదు. అంటే వాళ్ళకి ఏదన్నా మీ దగ్గర నుంచి బెనిఫిట్ ఉంది, మీతో మాట్లాడాలి అనుకుంటే దే విల్ టాక్. మళ్ళీ ఎళ్ళిపోతారు. ఆన్ అండ్ ఆఫ్ ఇందుకే జరుగుతుంది. వాళ్ళ వాళ్ళ ఎమోషన్స్ ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మిమ్మల్ని మిస్సింగ్ ఫీలింగ్ అనిపిస్తే వస్తారు. మీరెలా ఉన్నారో తెలుసుకోవడానికి వస్తారు. అన్‌బ్లాక్ చేస్తారు, వస్తారు, మాట్లాడతారు, మళ్ళీ ఎళ్ళిపోతారు. అంటే రావడము, పోవడము ఇక్కడ అంతా వాళ్ళిష్టం. వాళ్ళిష్టం వచ్చినట్టుగా ఉంటారు తప్ప, వాళ్ళ ఇష్టానికి వాల్యూయే తప్ప, మీ ఇష్టానికి వాల్యూ గానీ, మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం గానీ ఏమీ లేదు. ఇది ఈ పర్సన్ మెంటాలిటీ. సో, ఎందుకు? బికాస్ దే ఆర్ చీటింగ్ యూ. చీటింగ్ కార్డ్ కూడా వచ్చింది. మోసం చేసే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ రిలేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళకైతే అసలు మీ పైన ఎలాంటి ఎమోషన్స్ లేవు. ఎలాంటి ప్రేమ కానీ, ఎమోషన్స్ కానీ అస్సలు లేవు. దొంగ డ్రామాలు ఆడారు నిజం చెప్పాలంటే. అది 10 ఆఫ్ స్వర్డ్స్ మిమ్మల్ని బాధ పెట్టేసి, మీ మనసు ముక్కలు చేసి, మిమ్మల్ని బాధ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. బికాస్ మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశమే వాళ్ళకుంది. మిమ్మల్ని హ్యాపీ చేసే ఉద్దేశం వాళ్ళకసలు లేదు. ఓకే. వీళ్ళు ఎప్పుడు ఏంటంటే వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించుకుంటారు. వాళ్ళ గురించి ఆలోచనలు, వాళ్ళ అవసరాలు, లేకపోతే వాళ్ళ ఫిజికల్ నీడ్స్ కోసమో కానీ, లేకపోతే నన్ను ఎవరైనా కేర్ చేసేవాళ్ళు ఉన్నారా? ఉంటే బావుండు. అసలు నన్నెవరైనా ఇష్టపడతారా? ఇలాంటి థాట్స్, ఇలాంటి ఆలోచనలతో మేబీ ఏదో టైం పాస్ కోసం మీతో మాట్లాడారు. మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేశారు. ట్రూత్‌గా హార్ట్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని ఇష్టపడలేదు. వీళ్ళేంటి ఎంతసేపటికి మీరు మెసేజ్ చేస్తారేమో, మీరు కాల్ చేస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటారే తప్ప, ఒకవేళ మీరు రిలేషన్‌లో ఉన్నప్పుడు గూడా ఎందుకు బ్లాక్ చేశారు అంటే, మీ అంటే ఎప్ మీరెప్పుడు అంటే వాళ్ళెప్పుడు మీకు ఇంతవరకు ఒక్కసారి కూడా కాల్ చేసింది లేదు, ఏమీ లేదు. మీరే ఇంకా వాళ్ళ మెసేజ్ కోసము, వాళ్ళ కాల్స్ కోసము మీరే ఎదురు చూస్తుంటారు. మీరే ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీరే ఒంటరిగా ఉండి వాళ్ళ కోసం బాధపడుతూ ఉంటారు. మీకే ఇంకా ఈ రిలేషన్ కావాలి, మళ్ళీ నా పర్సన్ నా దగ్గరికి రావాలి, వస్తే బావుండు, వస్తారా, రారా? మీకే ఇక్కడ ప్రేమ ఆ పర్సన్ పైన ఉంది కానీ, మీరే ఎదురు చూస్తూ ఉంటారు. మీరే ఆలోచిస్తూ ఉంటారు. మీ ఇదే తప్ప ఆ పర్సన్‌కి మాత్రం 1% కూడా లేదు. బికాస్ ఒక్కటి చూడండి, ఎప్పుడైనా ఏ రిలేషన్‌లో అయినా గొడవలు, అలకలు కామన్, డిస్టర్బెన్సెస్, మిస్‌అండర్‌స్టాండింగ్స్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్‌లో కానీ, రిలేషన్‌షిప్‌లో కానీ ఎక్కడున్నా కామన్‌గా ఉంటాయి. కానీ అవి అలా వచ్చి నీటి పైన బుడగలాగా వచ్చి వెళ్ళిపోవాలి. మళ్ళీ నార్మల్ అయిపోవాలి తప్ప, కంటిన్యూయస్‌గా ఆ పర్సన్ మీతో మాట్లాడకుండా ఇన్ని రోజులు
ఇంత గ్యాప్ లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నారు అంటే అసలు వాళ్ళకి మీ పైన ఏమాత్రం ఫీలింగ్స్ లేవనే అర్థం. మీ ఫీలింగ్స్‌కి అసలు వాళ్ళకి ఫీలింగ్స్ లేవని అర్థం. మీ ఫీలింగ్స్‌కి వాళ్ళు ఎలాంటి వాల్యూ ఇవ్వరని కూడా ఒకటి అర్థం. అసలు వాళ్ళకి ఇంకొకరి గురించి ఆలోచించే హార్టే లేదు. దే ఆర్ హార్ట్‌లెస్. మనసు అనేదే లేదు. ప్రాక్టికల్ మైండెడ్ వాళ్ళు. అంటే మీ దగ్గర నుంచి ఏదన్నా బెనిఫిట్ ఉంది అంటేనే వాళ్ళు మీతో ఉంటారు, మీతో మాట్లాడతారు. లేదా వాళ్ళకి మీ దగ్గర నుంచి ఏదన్నా బెనిఫిట్ లేదు, అంటే ఇంతకుముందు ఉన్నంత బాగా లేదు, అంటే స్టార్టింగ్‌లో ఉన్నట్టుగా ఇప్పుడు లేదు అనిపించింది అంటే విల్ మూవ్ ఆన్. ఇక్కడ మీరు కూడా మూవ్ ఆన్ అవ్వాలండి. ఎంతసేపని వాళ్ళకి వాల్యూ ఇచ్చుకుంటూ వాళ్ళు వస్తారు, మళ్ళీ తిరిగి వస్తారు, వాళ్ళతో మాట్లాడాలని మీరు ఎదురు చూడటమే తప్ప, మీరు స్ట్రాంగ్ అవ్వండి. మీరు కూడా మూవ్ ఆన్ అవ్వండి. మీలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవసరం. బికాజ్ ఇన్ని రోజులు వాళ్ళు మీకు దూరంగా ఉండగలుగుతున్నారు అంటే అక్కడ ఆ పర్సన్‌కి అసలు మీ పైన ఎలాంటి ప్రేమ లేదు, ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అసలు మీరు తిన్నారా, ఎలా ఉన్నారు, నా అవసరం ఉందా నా పర్సన్‌కి అనే ఆలోచనే లేని వాళ్ళు, ఆలోచన లేకపోతేనే కదా వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసేది. అది. సో, మీరే ఇలా బాధపడుతున్నారు. నా పర్సన్ నన్ను బ్లాక్ చేశారు. అన్నం తినకుండా, ఏం తినకుండా, అందరికీ దూరంగా ఉంటూ, ఒంటరిగా ఉంటూ, ఏం చేయాలో అర్థం గాక, అంటే వేరే నంబర్స్ నుంచి కాల్ చేస్తున్నా కూడా తను లిఫ్ట్ చేయట్లేదు, ఆన్సర్ చేయట్లేదు. ఒకవేళ ఆన్సర్ చేస్తున్నా సరే నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తానని పెట్టేయడము. అరే లిఫ్ట్ చేయక చేశారు అనుకుంటే ఇది. మళ్ళీ వాళ్ళు బాధ పెడుతూనే ఉంటారు. మీరేమో ప్రేమనిచ్చే దానిలో మాత్రం ఎంత ప్రేమిస్తారంటే అంత ఎక్కువ ప్రేమిస్తారు మీరు ఆ పర్సన్‌ని. ఈ 24 గంటల్లో మీరు ఆ పర్సన్‌ని అంటే మంచిగానే ఆలోచిస్తారు. ఇంకా నా పర్సన్ నా గురించి ఆలోచిస్తూ ఉంటారు. లేదంటే ఏదన్నా వర్క్‌లో బిజీగా ఉన్నారేమో, అందుకే నాతో మాట్లాడట్లేదేమో, మళ్ళీ నా పర్సన్ నా కోసం తిరిగొస్తారు. అంటే ఆల్వేస్ పాజిటివ్‌గానే ఆలోచిస్తూ ఉంటారు మీరు ఆ పర్సన్ గురించి. అది. మీరు మాత్రం ఎప్పుడూ పాజిటివ్‌గానే, అంటే ఆ పర్సన్ మీద నెగెటివ్ ఆలోచన కూడా రాదు మీ మైండ్‌లో. ఇంత దూరం పెట్టినా సరే ఆ పర్సన్‌ని అర్థం చేసుకోవడానికే ట్రై చేస్తారు. మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుంటారు, బాధ పెట్టుకుంటున్నారు, ఇలా డిప్రెషన్‌లో ఉంటున్నారు, ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు. అయినా సరే ఆ పర్సన్‌కే మీరు ఇక్కడ మీకన్నా కూడా ఆ పర్సన్‌కి మీ మైండ్‌లో పెద్ద సింహాసనం వేసి కూర్చోబెట్టారు. అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత సింహాసనం వేసి కూర్చోపెట్టింది తీసేయండి. బికాజ్ ఇక్కడ అందరికీ అని చెప్పను, కొంతమందికి మాత్రం మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఓకే. మీ మైండ్‌లో నుంచి తన ఆలోచనలు అయితే తీసేయండి. తను మిమ్మల్ని ఫోన్‌లో కానీ ఇంకెక్కడైనా బ్లాక్ చేసి ఉండొచ్చు. కానీ ఏంటి మీరు మీ మైండ్‌లోనే ఆ పర్సన్‌ని బ్లాక్ చేయాలి. మీ ఆలోచనల్లోనే మార్పు రావాలి. మీ థింకింగ్‌లోనే చేంజ్ రావాలి. అది. మీ థింకింగ్‌లో చేంజ్ రాకపోతే గనక ఇంకా మీరు ఇలాగే బాధపడాలి. ఇంకా మీరు ఇలాగే సఫర్ అవ్వాలి. ఇదే సిట్యుయేషన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీరు ఈ బాధని ఎవ్వరికీ చెప్పుకోలేరు. ఎవరికి చెప్పినా ఎవరు అర్థం చేసుకోరు. అలా. అందుకే ఇక మీ ఫీలింగ్స్‌ని మీరు హైడ్ చేసుకుంటున్నారు. ఇంక నా పర్సన్ వస్తారా? అసలు వస్తారా రారా అనే డౌట్ కూడా మీకుంది ఇక్కడ.
వస్తే నేనేం చెయ్యాలి? అసలు నేను ఎవరికి ఏం సమాధానం చెప్పుకోవాలో కూడా మీకు అర్థం కావట్లేదు. సో, మీ ఫీలింగ్స్ మీరే హైడ్ చేసుకుంటున్నారు. ఎవరికి చెప్పినా అందరూ లైక్ ఫ్రెండ్స్‌కి గానీ, ఫ్యామిలీకి కానీ, ఇంకెవరికైనా షేర్ చేసుకోవాలన్నా కూడా షేర్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు. బికాస్ అందరూ మిమ్మల్నే తిడతారు. ఎవరికి చెప్పినా అందరూ నన్నే తిడతారని మీ ఫీలింగ్స్ మీరే హైడ్ చేసుకుంటున్నారు. హైడ్ చేసుకొని బయటికి మాత్రం మంచిగా అలా కనిపిస్తున్నారు. అది. ద హెరఫెంట్. ఇక్కడ హెరఫెంట్ అనేది ఏం చూపిస్తుందంటే, ఇన్ని చేసినా, ఇంత చేసినా మీకు వాళ్ళ మీద అసలు రెస్పెక్ట్ అనేది మాత్రం అస్సలు తగ్గట్లేదు. స్టార్టింగ్‌లో ఎంత ప్రేమ ఉందో లేదో తెలీదు కానీ, ఇంత మోసం చేసినా, ఇంత బ్లాక్ చేసినా మీకు వాళ్ళంటే ఇంకా అదే ఫీలింగ్ ఉంది. అదే రెస్పెక్ట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను కదా! మీ మైండ్‌లో మీరు ఫస్ట్ స్ట్రాంగ్ అవ్వాలి. మీ మైండ్ సెట్ అనేది చాలా స్ట్రాంగ్ అవ్వాలి. సో, చాలా వీక్ మైండెడ్ ఉన్నారు. అంటే మీరు డైవర్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు కానీ అవ్వలేకపోతున్నారు. బికాజ్ మేబీ ఈ పర్సన్ మీకు మ్యారీడ్ అయినా అయ్యుండొచ్చు. లేకపోతే మీరైనా మ్యారీడ్ అయినా అయ్యుండొచ్చు. ఇక్కడ ఎలాంటి సినారియోస్ అయినా ఉండొచ్చు. మేబీ జనరల్ రీడింగ్ కాబట్టి ఒక్కళ్ళు అని నేను చెప్పలేను. బికాజ్ ఈ పర్సన్ ఏమంటున్నారంటే, నేను ఆల్రెడీ మ్యారీడు. ఏదో టైం పాస్ కోసం నీతో అలా మాట్లాడాను. తన లైఫ్‌లో ఏదో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి మీతో మాట్లాడారు. అది. ఇప్పుడు తన లైఫ్ సెట్ అయిపోయింది. హీ ఈజ్ హ్యాపీ. వెళ్ళిపోయారు నిన్ను మోసం చేసి. ఇది. ఓకే. ఫ్యూచర్ యాక్షన్ ఏంటి చూద్దాం. ఈ పర్సన్ ఏమన్నా నిన్ను అన్‌బ్లాక్ చేసి తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉందా? పేజ్ ఆఫ్ స్వర్డ్స్. ద వీల్. Knight of Cups. Five of Cups. సో, ఇక్కడ మళ్ళీ వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా అంటే, ఎలాంటి సిచ్యువేషన్‌లో వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారంటే, మళ్ళీ అన్నీ పోయి, అన్నీ కోల్పోయి, ఎలాంటి ఎమోషన్ కానీ, మనీ కానీ లేని సిచ్యువేషన్‌లో. చెప్పాను కదా! వాళ్ళు బాధగా ఉంటే మీరు గుర్తొస్తారు. వాళ్ళ బాధలో ఉంటే మీరు గుర్తొస్తారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారనుకోండి, మీరు మెసేజ్ చేసి మిమ్మల్ని బ్లాక్ చేసుకొని వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా ఉండిపోతారు. వాళ్ళ ఎమోషన్స్ కోసమే మీతో వస్తారు. మీతో మాట్లాడతారు. వాళ్ళు లో టైంలో ఉంటే మీతో మాట్లాడతారు. వెనెవర్ దే ఆర్ లో, అప్పుడు మాత్రమే మీతో మాట్లాడతారు. బికాజ్ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఫ్యూచర్‌లో మళ్ళీ తిరిగి వస్తారా అంటే, మిమ్మల్ని బ్లాక్ చేసినప్పటికీ ఈ పర్సన్ మాత్రం మిమ్మల్ని స్పై చేస్తూనే ఉంటారు. ఎప్పటికీ మీ మీద ఒక కన్నేసి మాత్రం ఉంచుతూ ఉంటారు. జాగ్రత్తగా గమనించుకోండి. ఓకే. బికాజ్ మీరు హ్యాపీగా ఉన్నారని తెలిస్తే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ కూడా ఉంది. ఓకే. మిమ్మల్ని స్పై చేస్తూ ఉంటారు ఫ్యూచర్‌లో కూడా. మీకు దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా మిమ్మల్ని మాత్రం ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. అండ్ టైం చేంజ్ అవుతే మేబీ ఈ పర్సన్ మీకు ఫేవరబుల్‌గా టైం కనుక వస్తే ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి అన్‌బ్లాక్ చేసుకొని వచ్చే ఛాన్సెస్ ఉంది. వచ్చినా కూడా ఏంటంటే ఈ పర్సన్‌ను రొమాంటిక్‌గా మాట్లాడడానికి ఈ పర్సన్ కొంచెం మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది. ఇలాంటి పర్సన్ రొమాంటిక్‌గా మాట్లాడడానికి ట్రై చేస్తారు. లైక్ ఫిజికల్ రిలేషన్ కోసమే ఈ పర్సన్ మీతో వస్తారండి.
ఫిజికల్ రిలేషన్ కావాలి. ఒకవేళ అది ఆ ఫిజికల్ రిలేషన్ గనక లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టేసి మళ్ళీ ఇదిగోండి ఆ ఫిజికల్ వాళ్ళ డిజైర్స్ దేనికోసం మీ దగ్గరికి వస్తారో ఆ వాళ్ళ డిజైర్స్ గనక తీరకపోతే, వాళ్ళ కోరికలు గనక తీరకపోతే మిమ్మల్ని ఇలాగే ఒంటరిగా నడి సముద్రంలో ఉంది చూసారా, దీన్నేమంటారు, ఒక ఊబి అంటారా, మళ్ళీ మిమ్మల్ని అలాగే తోసేసి వెళ్ళిపోతారు. వస్తారు. వచ్చినా మీరు వాళ్ళ రొమాంటిక్ ఫీలింగ్స్ కోసమే వస్తారు. అండ్ వీళ్ళు కొంతవరకు ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే. టైం చేంజ్ అయితే, మీకు ఫేవరబుల్గా టైం చేంజ్ అయితే కనుక ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావచ్చు. దేనికోసం వస్తారు? వాళ్ళు బాధలో ఉన్నప్పుడు, లేకపోతే థర్డ్ పార్టీ ఏదైనా హర్ట్ చేసినప్పుడు, సో వర్క్ ఏమీ లేదు, వాళ్ళు ఖాళీగా ఉన్నారా, అప్పుడు వస్తారు. అది మేబీ 9 ఆఫ్ స్వర్డ్స్, వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. థర్డ్ పార్టీ ఏమైనా తిట్టి కొట్టి, థర్డ్ పార్టీ దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి అలా ఉన్నారనుకోండి, అక్కడ హ్యాపీనెస్ లేకపోతే మీ దగ్గర వెతుక్కోవడానికి వస్తారు. వాళ్ళు బాధలో ఉంటే మీ దగ్గరకు వస్తారు. వాళ్ళు వర్క్లో బిజీ ఉన్నారు, రిలాక్సేషన్ కావాలి అంటే ఖాళీగా ఉన్నారా, వస్తారు. వర్క్లో బిజీగా ఉన్నారు, కొంచెం రిలాక్సేషన్ కావాలి అంటే వస్తారు. ఇది ఒకవేళ మీరు వాళ్ళ ఫీలింగ్స్ కనుక, ఎమోషన్స్ కనుక వాళ్ళు అడిగింది మీరు ఇవ్వలేదనుకోండి, స్టిల్ మళ్ళీ మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా బ్లాక్ చేసుకొని వెళ్ళిపోతారు. మిమ్మల్ని మళ్ళీ ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు బ్లాక్ చేసుకొని. వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎమోషన్స్ కోసమే వస్తారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ అవ్వండి. మీ లైఫ్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అది గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరికైనా చెప్తున్నా, మైండ్లో అర్థం చేసుకోండి. లైక్ ఈ పర్సన్ నాతో ఎమోషనల్గా ఉంటున్నారా లేదా, నన్ను పట్టించుకుంటున్నారా లేదా, నాకు కేర్ చేస్తున్నారా లేదా, లేకపోతే వాళ్ళ ఫీలింగ్స్ కోసమే వస్తున్నారా అనేది ఒక అబ్జర్వేషన్ అనేది చేయండి. మిమ్మల్ని బ్లాక్ చేస్తున్నారంటే, అవాయిడ్ చేస్తున్నారంటే అసలు వాళ్ళ హార్ట్లో మీకు అసలు ఎలాంటి స్పేస్ లేదనే అర్థం. అసలు వాళ్ళు ఎమోషనల్గా మీతో కనెక్ట్ అవ్వలేదు అని అర్థం. జస్ట్ ఏదో టైం పాస్ కోసమో, లేకపోతే వాళ్ళ రొమాంటిక్ ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి, మేబీ ఫిజికల్ నీడ్స్ కోసమో అలా ఉన్నారే తప్ప మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా బ్లాక్ చేసుకొని మీ ఎమోషన్స్ కానీ, మీ ఫీలింగ్స్ కానీ పట్టించుకున్నప్పుడు మీరెందుకు ఇలా బాధపడుతూ ఉండాలి? వాళ్ళకెందుకు మీ మైండ్లో అంత స్థానం ఇవ్వాలి? మీరెందుకు ఇలా బాధపడాలి చెప్పండి? మిమ్మల్ని బ్లాక్ చేసే వాళ్ళకి బుద్ధొచ్చేలాగా చెయ్యాలి. మీరంటే ఏంటి తెలిసొచ్చేలాగా చేయండి. మీరు కూడా ఆ పర్సన్కి మీ మైండ్లో నుంచి అసలు స్థానం అనేది తీసేయండి. ఓకేనా? అప్పుడే మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉండగలుగుతారు. మేబీ ఈ పర్సన్ కాకపోతే మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్ ఇంకొకళ్ళు ఉంటారు, మీ లైఫ్లో వస్తారు. ఒక పర్సన్ కోసం ఎన్నాళ్ళని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ పర్సన్కి ఇష్టం ఉంది అంటే యూ కెన్ వెయిట్ చేయొచ్చు ఆ పర్సన్ కోసం. మిమ్మల్ని బ్లాక్ చేసిన పర్సన్ కోసం ఎదురు చూడడం అంటే అది పిచ్చితనమే అవుతుంది, మీ మూర్ఖత్వమే అవుతుంది. ట్రై టు అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో చూడడానికి దాకా మీరు వచ్చారంటే నాకు తెలిసి మీరు మెచ్యూర్డ్ పర్సన్సే అయి ఉంటారు. ఓకే, మెచ్యూర్డ్గా ఆలోచించండి. ఇంకేదన్నా కొత్త జాబ్ కానీ, లేకపోతే ఇంకేదన్నా న్యూ పర్సన్ కానీ మీ లైఫ్లోకి వస్తారు. ఈ పర్సన్ వెళ్ళిపోయారు, ఒకళ్ళు పోయారు అంటే ఇంకొకళ్ళు రావటానికి అనుకోండి.
లేదా ఇంకొకళ్ళు అక్కర్లేదండి, నా లైఫ్ పైన నేను కాన్సంట్రేట్ చేస్తాను, జాబ్ చేసుకుంటాను, నా కెరియర్ నేను చూసుకుంటాను, ఇనఫ్ అనుకుంటే అది మీ ఇష్టం. ఓకేనా? సో ఈరోజు కొంచెం మోటివేషనల్గా అయిపోయింది ఈ వీడియో. ఎంతమందికి ఈ టాపిక్ రెసొనేట్ అయింది అని నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.